అవసరమైన మొక్కల కంటే అనవసరమైన మొక్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇదంతా మనం ఇప్పుడు క్లీన్ చేసుకుని ఒక రోజులోనే అవ్వదు, రేపు కూడా ఉంది. కొంచెం స్పెషల్ ఉంది మీకు చూపించాల్సింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటి ఆయుధాలతోటి రెడీగా ఉన్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, మన గార్డెన్ మొత్తం ఇప్పుడైతే శుభ్రం చేయబోతున్నాము. ఇంకా చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయండి. ఒకవేళ టైం సరిపోతే గ్రీన్ నెట్ కూడా వేసుకోవాలి. ఇవాళ మోస్ట్ ప్రాబబ్లీ అంత టైం ఉండదని అనుకుంటున్నాను. మెయిన్ ఆకుకూరల కోసం మట్టి ప్రిపేర్ చేస్తున్నానండి, అలాగే గార్డెన్ శుభ్రం చేస్తున్నాము. ఇంకా నేనేం చేస్తాను ఏంటనేది క్లియర్గా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. సో ముందైతే ఇదిగోండి ఈ తోటకూరని తీసేద్దాము. ఇంకా అసలు దీంతో బాగా నాకు విసుగు అయిపోయింది అనమాట. ఎక్కడ చూసిన తోటకూర చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు తోటకూర అంతా చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఎక్కడ చూసిన తోటకూర మొత్తం ఇట్లా చాలా చాలా వచ్చేసిందండి. ఇదంతా మనం ఇప్పుడు క్లీన్ చేసుకుని పాటింగ్ మిక్స్ నేను తొట్లు సెట్ చేస్తున్నాను అనమాట ఆకుకూరలకి. అవి ఎలా తొట్లు నింపుతున్నాను, ఏంటి మట్టి గుల్లగా ఉండడానికి అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తే కనుక అసలు మనకి అవసరమైన మొక్కల కంటే అనవసరమైన మొక్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ తోటకూరతో పెద్ద బాధ అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా కానీ అది మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది. కొంచెం ఒక కోసుకోవడానికి ఉంటుందిలే అన్నట్టుగా ఉంచుతాను. అది ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంక ఇట్లా పెరిగిపోతుంది అనమాట. మొత్తం అంతా చూసారా ఎట్లా ఉన్నాయో. ఇంకా ఈ టమాటాలు ఇవన్నీ ఉన్నాయి. సో ముందైతే గార్డెన్ క్లీనింగ్ సెక్షన్. ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ మస్ట్ అన్నమాట గార్డెన్లో ఇది. ఇంకా మా తోటలో ఇదిగోండి ఈ కలుపు మొక్క ఒకటి. అసలు ఈ కలుపు మొక్క ఎంత తీసినా వస్తూనే ఉంటుంది. ఇంకా అక్కడికి ఒక 2-3 టైమ్స్ నుంచి ఈ మొక్కలన్నీ ఒక దగ్గర వేసి ఎరువులో కూడా వేయకోకుండా కలెక్ట్ చేసి పడేస్తున్నాము. అయినా కానీ ఈ మొలుస్తూనే ఉన్నాయి. కిందవి ఇంతకుముందు ఆకులు ఎత్తి పోసేవాళ్ళం కదా, అప్పుడు వచ్చినట్టుంది. ఇంకా ఇది వదలట్లేదు అనమాట, తోటలో పట్టుకుని జలగలాగా పీడిస్తూ ఉంది. అసలు ఎంత ఎండండి బాబోయ్, అసలు మార్చిలోనే ఇట్లా ఉంది. ఇంకా ఈ ఎండలకి మీ తోటలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? మా మల్లి చెట్టుకి అయితే మొగ్గలు వచ్చినాయండి. బొడ్డు మల్లి అంటారు కదా, రోజు మల్లి మొగ్గలు వచ్చినాయి. చూపిస్తా ఉండండి దగ్గరికి. మనం ఇష్టపడి పెట్టుకున్న మొక్కలు మంచిగా ఉంటే భలే సంతోషంగా ఉంటుంది కదా. రూబీ ఇటు చూడు, ఏం చేద్దామని వచ్చావు నువ్వు పైకి? ఏది ఇటు చూడు. అమ్మా హైఫై ఎవరు ఇస్తారమ్మా? అబ్బో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడమ్మా. హైఫై ఎవరు ఇస్తారు మరి? చూపించు నువ్వు హైఫై ఎట్లా ఇస్తావు. షేక్ హ్యాండ్ కొద్దిగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడమ్మా. బాబులు ఏం చేద్దామని వచ్చావు అమ్మ నువ్వు ఒక్కదాన్ని పైకి? ఇటు చూడు నాన్న. బుజ్జమ్మ, ఓ బుజ్జమ్మలు, మాకు అసలు ఎక్కడ ఏంటి ఏం అర్థం కాకుండా ఉంది. ఏ పని వెనక చేయాలి, ఏ పని ముందు చేయాలని. ఎంత చెత్త వెళ్ళిందో చూడండి మొత్తం అంతా. ఇంకా కొన్ని అసలంటూ కావాలి కదా, ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క మొక్క ఉంచాము, మళ్ళీ అది చిగురు వస్తుందిలే అని చెప్పి. ఇదిగోండి రోజు మల్లె చక్కగా ఇట్లా మొగ్గలు వచ్చినాయి అన్నమాట. ఎక్కువేం రాలేదు, ఒక కొన్ని వచ్చినాయి. ఇంకా మొగ్గలేని వెళ్ళి మళ్ళీ ఆకులు దూసేసుకోవచ్చు. సో ప్రతి కుండీలోనూ నీట్గా చేసేసుకుని ఇట్లా తవ్వేసుకున్నాము. మట్టి కనుక చూస్తే మీరు చూసారా ఇట్లా ఉంటుంది ఎప్పుడు కూడా. సో మనం
పాటింగ్ మిక్స్ ప్రాపర్గా చేసుకుంటే మట్టి ఇట్లా ఉంటుందండి, గడ్డలుగా లేకుండా మనకు తవ్వుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ఇది మా మట్టి. సో మొత్తానికి కుండీలన్నీ తవ్వాము, ఇంకా కొంత ఉందండి ఇంకా బాగు చేయాల్సింది. ఇది వాళ్ళకి ఒక్క రోజుకి అవ్వదు, మళ్ళీ రేపు కంటిన్యూషన్ చేయాలి. ఇప్పుడైతే వేరే పని చేసుకుందాము. గుడ్డలు కదా, నువ్వు కిందికి వెళ్ళిపోమ్మా ప్లీజ్, వెళ్ళిపో. మట్టి మట్టిగా ఉంది, వెళ్ళు పద. గుడ్గలు ఎక్కడ, వెళ్ళిపో. అబ్బో ఎంత మంచి గుడ్గలు అమ్మా ఇది, ఇంత మంచిగా ఎప్పుడు తయారైంది. అక్కడ కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్. రూబీ ఎంత గుడ్గలో చూసారండి. ఏదమ్మా నీ ఫేస్ చూపించు ఒకసారి. అబ్బో ఈ సంత అయితే ఇప్పుడే అవ్వదండి. నేను మార్నింగ్ పాట్స్ నింపి పెట్టుకున్నాను, అవి ఎలా నింపాను ఏంటనేది చూపిస్తానండి, చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పని అయితే ఏంటంటే సగం రెడీ అయిన కంపోస్ట్ ఉందన్నమాట. సో దీన్ని నేనేం చేస్తాను అంటే చూపిస్తాను. ఇప్పుడు ఆకుకూరలు పెట్టుకుందామనండి. ఆకుకూరలు ఇంకా మార్చి నెలలో ఆకుకూరలు. సో ఇది క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడైతే ఈ పని చేస్తున్నాను అనమాట. ఏం చేశాను, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇదంతా క్లియర్గా మీకు మళ్ళీ వీడియో చేసి పెడతానండి. ఇప్పుడైతే ఇదిగోండి కింద వైపున అంతా కూడా ఇట్లా మనకి సగం ఎరువైన ఇది ఉంటుంది కదా మిశ్రమం, ఇది వేసేస్తున్నాను. ఇవన్నీ వేరుశనగ తొక్కలు అట్లాంటివండి. సో ఈజీగా మనకి వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది, దీనివల్ల నష్టమే ఉండదు. ఇంక ఈ మట్టి ఏదైతే ఉందో ఇందులో నేనేం కలుపుతున్నానంటే ఇసుక ఇట్లా ఏం కలపనండి, నా దగ్గర ఇప్పుడు ఇసుక అయితే లేదు. ఈ మూట ఏంటంటే మన గార్డెన్లో ఆకులు అవి వస్తాయి కదండి, దాని నుంచి వచ్చిన ఎరువు అన్నమాట. అసలు ఇది ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే అండి, ఈ బస్తా మొత్తం నేను ఒక చేత్తో లేపగలను, అంత లైట్ వెయిట్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే మనం ఆకులు ఈ కొమ్మలు కనుక ఇట్లా కొమ్మలుగా చిన్నగా ఈ చిన్న కొమ్మలు ఉన్నాయండి, ఇవి వద్దు మనకు అనుకుంటే పెద్దది జల్లెడ పెట్టుకుని జల్లిచ్చేసుకోవచ్చు. లేదంటే కొంచెం చేత్తోటి ఇట్లా పైపైన చెత్త అంతా తీసేసుకుని మనం కంపోస్ట్ చేసే దాంట్లో కింద భాగంలో కుండీల్లో కింద భాగంలో వేసేసి పెట్టేసుకుంటే ఇది సరిపోద్ది. సో ఇదంతా పక్కకు తీద్దామండి. ఇట్లా ఇదంతా కూడా అండి మంచిగా కలుపుకొని ఇట్లాంటి ఎన్న కట్టెలు లాంటివి ఇట్లాంటి చిన్న కర్ర ముక్కలు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, తీసి పక్కన పడేసి, ఇది పక్కన పడేయడం అంటే పడేయాల్సిన పని లేదు. ఈ మా ఊడ్స్ని ఆపళంగా ఎత్తేసి ఇందులోకి వేసేస్తే కొన్ని ప్లాస్టిక్ ముక్కలు అవి ఉంటాయి అన్నమాట, అవి రాకుండా చూసుకుని వేసుకోవాలి. ఇంకా నాకైతే మట్టి మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఈ మట్టిలోకి ఇది కలుపుకుంటున్నాను అనమాట, ఈ పాత మట్టిలోకి ఈ ఎరువు కలుపుతున్నా. మీరు నమ్మరండి, నేను మళ్ళీ ఆకుకూరలు ఆ సీజన్ అయిపోయే వరకు ఆకుకూరలకు అసలు ఇందులో ఏమి వేసి కలపను, అసలు అవసరం అనిపించట్లేదు. ఈ ఎరువు వేసేస్తున్నాం కదా, అందుకని చక్కగా మట్టి లూజ్గా ఉంటుంది, బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు నేను దేనిలో అయితే పెడదాం అనుకుంటున్నానో దానిలోకి పై భాగంలో ఇదిగోండి, ఇందులో కింద అంతా సగం మాగిన ఎరువేసాం కదా, అందులోకి పైన ఇది వేసేసుకుంటున్నా. ఈ లోపల ఇందులో బెనిఫిట్ ఏంటంటే అండి, ఆకుకూరలకి పెద్దగా మనం ఏమి ఎరువులు ఇవ్వవసరంలా. ఈ ఆకుకూరల సీజన్ అయ్యేసరికి కిందది కూడా డైలీ వాటరింగ్ అది చేస్తుంటాం కదా, ఎరువైపోద్ది అనమాట ఫాస్ట్గా. ఈ ఆకుకూరలకి వేరుకుళ్ళే సమస్య ఇట్లాంటివి చాలా తక్కువ వస్తాయి. సో మనకి ఇది ఇట్లా చేసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట. సో ఈ కుండీలన్నీ కూడా నేను ఇప్పుడు ఇట్లా నింపేసుకుంటానండి. ఇది ఏమో వేరే మొక్క పెట్టడానికి కావాలి, దీనిలోకి మట్టి ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం నిండానే పోసుకోవాలి, మనం కింద మామూలు ఈ ఎరువు వేసాం కదండి, సో కొంచెం నిండా పోసుకోవాలి. మట్టి ఇట్లా ఉంటే ఏంటంటే అసలు లూజ్గా ఉంటుంది కదా, మనం పోసిన నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. కొంచెం జాగ్రత్తగా పోసుకుంటే అసలు ఏ సమస్యలు ఉండవు. ఇది చూసారా, ఇంకా పోసుకోవాలి ఇందులో.
అసలు ఈ ఆకులది అయితే ఎరువు భలే అవుతుందండి, లైట్ వెయిట్. సో మన గార్డెన్ నుంచి వచ్చిన ఏ పదార్థాన్ని వేస్ట్ చేయొద్దు. ప్లేస్ లేదనుకుంటే ఏదన్నా పెద్ద సంచులు తెచ్చుకుని దాంట్లోకి వేసి మూట కట్టేసినా ఎరువైపోద్దండి. ఈ తొట్టి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో కూడా నేను కింద వైపున అట్లాగే వేసాను, చూసారా? మీకు చూపిద్దామని ఇది ఇప్పుడు బార్లు ఇచ్చా. ఇదంతా చూడండి ఎట్లా ఎరువైపోయిందో, చక్కగా ఆకులన్నీ వేసేసరికి. దీంట్లో చూడండి ఇక్కడ అది మన టీ పొడి లాగా అయిపోయింది చూడండి, లైట్ వెయిట్లెస్ అనమాట ఇది. దీనిలోకి ఏంటంటే మొత్తం ఇట్లా ఫుల్గా హోల్స్ పెట్టేసామండి. అప్పుడు ఇది బాన్సాయి ప్లాంట్ కోసం అని చేసిన తొట్టి, అందుకని మొత్తం చాలా హోల్స్ పెట్టాం. అలాంటి దాంట్లోకి కింద వైపున ఇట్లాంటి కట్టెలు, ఇలాంటి పుల్లలు అట్లాంటివి ఉన్నాయి వేసుకుంటే మట్టి జారుకోకుండా నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ గార్డెనింగ్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్త కనుక నేర్చుకుంటారని చెప్పి చూపిస్తూ ఉంటాను. మీరు ఫాలో అవుతూనే ఉండొచ్చేమో, మీరు ఆల్రెడీ గార్డెనింగ్ చేసేవాళ్ళు అయితే. దీనిలో కూడా కొంచెం ఇప్పుడైతే ఈ ఆకుల ఎరువుని వేసేస్తానండి. ఉల్లిపాయ అనుకుంటా. ఇందులో కూడా ఏమన్నా ఇట్లాంటి సగం సగం ఎరువైనవి, లేదు అంటే కొంచెం పుల్ల ముక్కలు అవన్నీ కిందకి వేసేసుకుని మట్టి ఎత్తేసుకుంటే సరిపోద్దండి. ఇంకా దీనిలోకి ఏమేస్తాను ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. నేను మార్నింగ్ తడిపి పెట్టానండి చక్కగా, నీళ్ళు లోపలంతా తేమే ఉంది, ఇదిగోండి చూసారా, పైన మాత్రం డ్రై అయిపోయింది. దీనిలోకి అయితే నేను చుక్కకూర పెడుతున్నానండి, కానీ ఎక్కువ పెట్టను. జస్ట్ ఈ మిడిల్ రో ఉంది కదా, ఈ మిడిల్ రోలో మాత్రం ఒక లైన్ పెడతాను. మరీ ఒత్తుగా పెట్టినా కానీ మనకి అంత పెద్దగా పెరగవు అన్నమాట. చుక్కకూర ఇట్లా మనం నొక్కి చూసి గింజ ఉన్నది పెట్టుకుంటే బాగుంటుందండి. మధ్యలో మట్టికి పెడుతున్నాను. ఇంక ఇందులోనేమో కొత్తిమీర పోస్తున్నా. ఇప్పుడు మనకి ఇందులో ఈ కుండీ మొత్తం మీద ఒక 2-3 మొక్కలు మొలిసినా చాలండి, చక్కగా అయ్యే మనకి పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం మంచిగా కోసుకుంటూ ఉండొచ్చు. ఎందుకైనా మంచిది మొలిసిన మొలకపోయినా అని పక్కన మళ్ళీ ఇంకొక లైన్లో ఈ రెండిటికి మధ్యలో మళ్ళీ గుచ్చుతున్నానండి. ఒకవేళ మొలిసినాయి అనుకోండి, జాగ్రత్తగా దాన్ని మంచిగా దీంతో లేపేసి వేరే దగ్గర పెట్టుకోవచ్చు. ఇందులో అయితే కొత్తిమీర వేసేస్తున్నానండి ఈ చిన్న తొట్లో. ఇంకా చుక్కకూర వేరే దగ్గర కూడా అక్కడొక 2 గింజలు గుచ్చుతాను మామూలు మన ఈ టబ్బుల్లో. ఇవి మామూలు ధనియాలేనండి, ధనియాలని ఒక బద్దలుగా చేసుకుని దాన్నే వేయటం అన్నమాట. ఇది కొంచెం పైన మట్టి కిందకి తీసేద్దాము, జస్ట్ ఒక 2 గుప్పిళ్ళు. మనం ఎప్పుడు కూడా విత్తనాలు పెట్టే ముందే వాటరింగ్ చేసుకోవాలండి, మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం ఒత్తుగానే జల్లేస్తున్నాను ఇవి. వీటి మీద అండి ఏదైనా కొంచెం గాలి ఆడేటట్టుగా మన దగ్గర ఇప్పుడు గ్రీన్ షేడ్ నెట్ది పాత క్లాత్ ఉన్నా కానీ, లేదు అంటే మన ఏదన్నా పాత దుపట్టాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం మరీ డ్రై అయిపోకుండా, పైవైపు లేయరు డ్రై అయిపోకుండా మనం వేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైతే 4-5 కుండీలు మనం కొత్తగా పెట్టామో అవన్నీ ఒక దగ్గర పెట్టుకుని మొలకెత్తేటప్పుడు ఏంటంటే మొలకెత్తినట్టే ఈ ఎండలకి ఈ వేడికి బాగా తొందరగా డ్రై అయ్యే అవకాశం ఉంటుందండి. అట్లా అవ్వకుండా ఉంటాయి అన్నమాట.
ఈ కొంచెం మనం నీడలో పెట్టుకోవాలండి మొలకొచ్చే వరకు. ఇప్పుడు ఎండ చెయ్యి మళ్ళీ వచ్చాడండి, నన్ను కూడా మొలకలు పెట్టండి అండి. మళ్ళీ వచ్చాడు. వెళ్ళిపోనా నువ్వు గుడ్ గర్ల్వి. అయ్యో మట్టి మట్టి వెళ్ళమ్మా. అదిగో అక్క ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళిపో వెళ్ళు. అదిగో బండి మీద వెళ్తుంది అంటే వెళ్ళు వెళ్ళు, తీసుకెళ్తుంది వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళిపో తొందరగా. సో ఇట్లా వేసేసుకున్నాం కదండి. ఇదే మాదిరిగా మనం ఇంకేమైనా గోంగూర కానీ ఏ గింజలు వేసుకోవాలన్నా చక్క ఇట్లా వేసేసుకుని అన్నీ ఒక దగ్గర కొంచెం షేడ్లో పెట్టుకుని పైన క్లాత్ కప్పేసుకోండి. మనకి వచ్చే ఎక్కువ ఎండ నుంచి అంటే ఎక్కువ వేడి నుంచి ఆ మొలకలు అనేవి డ్రై అయిపోకుండా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనము స్ప్రౌట్స్కి పెట్టుకుంటాం కదా, అవే కొంచెం ఓపెన్ ప్లేస్లో పెట్టి వదిలేసాం అనుకోండి ఇట్లా డ్రై అయిపోతాయి కదా, ఆ టైప్ అనమాట. ఆ టైప్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. ఓ కన్నమ్మ నువ్వు కూడా వచ్చావా? పద కిందకి, వద్దు ఊడవాలి ఇదంతా నడవాలి ప్లీజ్. కింద పిల్ల వచ్చిందంట పో, పిల్ల వచ్చిందంట పో కిందకి. ఇటు నుంచి ఎటు వెళ్తావే మెంటల్ క్యాండీ, అసలు నీకు మంచిగా చెప్తేనువా? నడు నడు. ఏది కర్ర ఇది, పద కిందకి. సరే పదండి ఇద్దరు. ఇది వెళ్ళిపోయింది పొట్టిది. చేసిన వరకు అయితే పర్ఫెక్ట్గా చేసామండి, కానీ ఒక రోజులోనే అవ్వదు, రేపు కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే మట్టి మనకి ఊరికే డ్రై అయిపోకుండా ఇక్కడ కింద వైపున రాలిన ఆకులు అవన్నీ కూడా ఇట్లా ఒక లేయర్ లాగా వేసేస్తున్నాము. ఇవే మళ్ళీ మనకి ఎరువులాగానే అవుతుంది, ప్లస్ మట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సాధ్యమైనంత మట్టికి ఇట్లా మల్చింగ్, మీ దగ్గర ఎండాకులే లేకపోయినా దగ్గరలో ఏదన్నా రంపం పొట్టు ఇట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చండి. ఈవెన్ చిన్న చిన్న కార్డ్బోర్డ్ ముక్కలు కూడా తుంపేసుకోవచ్చు. మాకంటే కింద మొక్కలు ఉన్నాయి కనుక అవన్నీ ఇట్లా ఎత్తి పెడతాము, ప్లస్ గార్డెన్లో కూడా వస్తుంది కదండి మనకి చెత్త. ఇక అన్ని కట్టెలు గుట్టెలు అన్నీ పెట్టేస్తాం, ఏవి బానిచ్చే పని లేదు, అయ్యే ఎరువైపోతూ ఉంటాయి. తవ్వుకున్నాక వేసుకోవాలండి, మట్టి కదిలిచ్చినాక వేసుకోవాలి. అప్పుడు ఇక మట్టి లూజ్గా ఉంటుంది కదా, చక్కగా మనకి ఎండాకాలం అన్నాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇట్లా మొత్తం అంతా కూడా వేసేయాలండి. ఇంకా ఇవన్నీ ఈ లైన్ తవ్వటం అవ్వలేదన్నమాట, ఈ లైన్ మాత్రమే అయింది. ఇవాళ ఈ లైన్ బట్టికి మల్చింగ్ చేస్తాము. సో మిగిలింది రేపు ఇంకా హార్వెస్ట్ కూడా ఉందండి. కొంచెం స్పెషల్ ఉంది, మీకు చూపించాల్సింది, అది కూడా వీడియోలో షేర్ చేస్తాను. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎండ నుంచి మొక్కల్ని కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత. పుల్లైస్ వచ్చింది, పుల్లైస్ వినిపిస్తుందా? ఒకటే మోగుతున్నాడు దాంచి.